విహారీ సహస్ర చేత ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక ఇంతలో పంతులు గారు ఆ నల్ల పుసలు తీసుకురండమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక ఒక ఆవిడ ప్లేట్లో నల్ల పుసలు పెట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అదే సమయంలో లక్ష్మి అక్కడ ఇక దీపంలో నూనె పోసి ఒత్తి వెలిగేలాగా చేస్తూ ఉంటుంది. ఇక కావాలని అంబిక ఇక కాలు అడ్డు పెట్టేసరికి నల్ల పూసలు తీసుకొస్తున్న ఆవిడ కాలు జారి ఇక కింద పడిపోతూ ఉంటుంది. తన చేతిలో ఉన్న నల్ల పూసలు గాలిలోకి ఎగిరి అవి వచ్చేసి లక్ష్మి మంగళసూత్రానికి ఆ నల్ల పూసలు చిక్కుకుంటాయి. అది చూసి విహారీ, సహస్ర, పద్మాక్షి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి తన మంగళసూత్రానికి ఉన్న నల్ల పూసలను పట్టుకొని అలానే చూస్తూ ఉంటే పద్మాక్షి అక్కడికి వచ్చి లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం ఆ నల్ల పూసలు పట్టుకొని మా ఇంటికి పట్టిన చీడ పురుగువే నువ్వు అని లక్ష్మిపై చేసుకుంటుంది. అలా కొట్టేసరికి విహారీ, యమున చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో విహారీ వల్ల నానమ్మ లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రానికి ఉన్న నల్ల పూసలు తీసుకొని ఇక పద్మాక్షికి ఇస్తూ నడవే నువ్వు అని లక్ష్మి జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్ళి ఇక గెంటేస్తూ ఉంటుంది. మరి నిజంగానే లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేస్తున్నారా? ఏం జరుగుతుందో చూద్దాం.